ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్ ఉన్నది 40 సద్విద్యలోంచి 5వ సూత్రము పంచకోశములు. దేహము పంచకోశాకారము కనుక దేహమను పదములో 5 అనుగును. దేహము లేక లోకమున్నదా? దేహము లేకయే లోకమును కనినవారు కలరా చెప్పుము అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. దేహమున పంచకోశాలు దేహమను పదములో 5 అనుగును అంటున్నారు. అవి ఒకటి అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. అనగా అంటే అన్నమయ కోశము లోపల ప్రాణమయ కోశము, దాని లోపల మనోమయ కోశము, దాని లోపల విజ్ఞానమయ కోశము, దాని లోపల ఆనందమయ కోశము ఒక ఉల్లిపాయ ఎందలి పొరల వలె అణిగి ఉంటాయని చెప్తున్నారు. అన్నమయం అనగంటే అన్నముచే నిండి ఉన్నది. అన్నంచ బ్రహ్మ అని శృతివాక్యం చెప్తుంది. కనుక అన్నమే బ్రహ్మ. కనుక బ్రహ్మమైన నీ శరీరమే నీవు. కానీ నీవు నిత్యుడవు, శాశ్వతుడవు. కనుక నీవు అన్నమయుడవు కాదు. అన్నమయ దేహము ఒకనాటికి జీర్ణించి నష్టమయ్యేదే. కనుక నీవు అంటే దేహము కాదు. రెండవది ప్రాణమయ కోశం అంటున్నారు. ప్రాణంచ బ్రహ్మ అని శృతి చెప్తుంది. అనగా ప్రాణమే బ్రహ్మ అంటున్నారు. కనుక ప్రాణమైన ఈ ప్రాణమయ కోశమే నీవు. కానీ నీవు నిత్యుడవు, శాశ్వతుడవు. కాబట్టి ప్రాణమయ శరీరం కూడా నశించిపోయేది. కనుక నీవు అంటే ప్రాణమయ శరీరము కాదు అని చెప్తున్నారు. మనోమయ కోశము మనచ్చ బ్రహ్మ అని శృతి చెప్తున్నది. కానీ నీవు నిత్యుడవు, శాశ్వతుడవు. కనుక మనోమయ శరీరముతోనున్న దేహము నశిస్తుంది. కాబట్టి నీవు మనోమయుడవు కావు అని చెప్తున్నారు. విజ్ఞానమయ కోశము విజ్ఞానమనగా బుద్ధి. మనస్సు ఇంద్రియాల ద్వారా గ్రహించిన విషయాలను ఈ బుద్ధి తెలియపరుస్తుంది. జ్ఞానంచ బ్రహ్మ అని శృతి చెప్తున్నది. విజ్ఞానమయ శరీరంతో కూడిన దేహం కూడా నశిస్తుంది. కనుక నీవు విజ్ఞానమయుడవు కావు. ఇక ఆనందమయ కోశం. ఆనందమయ కోశము మిగతా 4 కార్యకలాపములకు కర్తగా ఉంటుంది. ఇది లేకున్నా అవి పనిచేయవన్నమాట. వాటి కార్యములన్నిటికీ ఇది కారణమవుతున్నది. అందుకే దీనిని కారణ శరీరం అని కూడా అంటారు. ఇది అహంకారానికి స్థానము, అంటే పుట్టుక వంటిది. ఆ అహంకారమే నీవు అని అనుకుంటున్నావు. నీవు శాశ్వతుడవు, నిత్యుడవు. కనుక నశించిపోయే అహంకారం కూడా నీవు కాదు అని ఇక్కడ చెప్తున్నారు. ఆ తర్వాత ఏమంటున్నారు? దేహము లేక లోకమున్నదా అన్నారు మహర్షి. మన వెనకటి సూత్రంలో కన్ను లేక కనబడుట కలదా అన్నట్లు ఈ సూత్రంలో దేహము లేక లోకమున్నదా అని అడుగుతున్నారు. లోకము ఉన్నదో లేదో తెలుసుకొనుటకైనా మనకు దేహము ఉండి తీరాలి. ఎందుకంటే చూచుటకు కన్ను సాధనము ఎలా అవుతా ఉందో ఆ కన్ను దేహంలో ఒక భాగం కదా. చూచేవాడు కన్ను ద్వారా లోకమును చూస్తున్నాడు. కనుక దేహము లేకుండా లోకము చూడలేము. కనుక దేహము లేని వారికి లోకము లేదు. దేహము లేకయే లోకమును కన్నవారు కలరా అని ప్రశ్నించారు కూడా. వ్యవహారంలో చూడటం అంటే కంటితో చూడటమే. కనుక దేహము, దేహ భాగమైన కన్ను, కంటి ద్వారా లోకమును చూచే మనస్సు
ఈ 3 ఉంటే కానీ ఆ చూడటం అనే ప్రక్రియ మనకి పూర్తి కాదు. కనుకనే దేహము లేకుండా లోకమును ఎవరైనా చూచారా అని భగవాను ప్రశ్నిస్తున్నారు. అహంభావన నేను కలిగాక దానిని దేహ ఇంద్రియ మానసములుగా భావించడం అక్కడ తల ఎత్తింది. దానితో నిజమైన నేను ఆత్మ కనుమరుగైపోతున్నది. యథార్థమైన నేను అనగా అహంను, కలుషితమైన నేను అనగా అహంకారం నుండి వేరుపరచడంలో ఈ పంచకోశముల విసర్జనము ప్రస్తావించారు. కానీ అది అనాత్మను పరిహరించడంలో సాటిరాదు. కానీ యథార్థమైన ఆత్మను, నేనును తెలుసుకోవడమే దాని అర్థము. సత్యమగు ఆత్మ అనంతమైన అహమహం అంటే నేను, పరమమైన నేను. దీనికి ఆద్యంతాలు లేవు. రెండవ అహం పుడుతుంది, గిడుతుంది. ఇది శాశ్వతం కాదు. భూగోళ చిత్రపటంలో సౌకర్యం కొరకు ఆ మధ్యరేఖలు, ఆ రేఖలు అని గీస్తూ ఉంటారు. అవన్నీ నిజంగా మనకు భూమిపైన కనిపిస్తాయా? అవి ఒక బోధన కొరకు ఉద్దేశించినవి. అవి ఊహామాత్రమైనవి, అంతేకాని అవి నిజం కావు. అలాగే ఆత్మస్థితిని బోధపరచడానికి, అహంకార వ్యాపార విధానాన్ని తెలియచేయడానికి పంచకోశములని చెప్పడం జరిగింది అని ఇక్కడ భగవాన్ రమణులు అంటున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నా వాయిస్ వినపడుతోందండి అందరికి? వినిపిస్తుందమ్మా. నమస్తే. ఓకే. నమస్తే. అంటే గురువు గారు కొంచెం లేట్ గా జాయిన్ అవుతానన్నారు. హలో, ఇది రవికుమార్ గారు కూడా వస్తారుగా. దీని గురించి పంచకోశముల గురించి వ్యాఖ్యానము చదువుతున్నాను. ఆ తర్వాత రవి స్టార్ట్ చేస్తారు. దేహము పంచకోశాకారము కనుక దేహమను పదములో 5ను అనుగును. దేహము లేక లోకమున్నదా? దేహము లేకయే లోకమును కనిన వారు కలరా చెప్పుము అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. దేహమున పంచకోశాలు అంటే దేహమను పదములో 5ను అనుగును అని అంటున్నారు భగవాన్. అంటే అవి అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఈ 5 కూడా అంటే అన్నమయ కోశం లోపల ప్రాణమయ కోశము, దాని లోపల మనోమయ కోశము, దాని లోపల విజ్ఞానమయ కోశము, దాని లోపల ఆనందమయ కోశము, ఇలాగా ఉల్లిపాయ పొర వలె ఒకదానికొకటి లోపల అణిగి ఉన్నాయి. ఇక్కడ అన్నమయ కోశం గురించి చెప్తూ
అన్నమయం అనగా అన్నముచే నిండి ఉన్నది. అన్నంచ బ్రహ్మ అని ఇక్కడ శృతి చెప్తా ఉంది. అంటే అన్నమే బ్రహ్మ కనుక బ్రహ్మమయమైన నీ శరీరమే నీవు అని అంటున్నారు. కానీ ఇక్కడ నీవు నిత్యుడవు, శాశ్వతుడవు కనుక నీవు అన్నమయుడు కావు. అన్నమయ దేహము ఎప్పటికైనా జీర్ణించి నష్టమయ్యేదే కనుక నీవు అంటే దేహం కాదు అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే ప్రాణమయ కోశం గురించి చెబుతూ ప్రాణంచ బ్రహ్మ అని శృతి చెప్తా ఉంది. అంటే ప్రాణమే బ్రహ్మ, ప్రాణమైన ఈ ప్రాణమయ కోశమే నీవు. కానీ నీవు నిత్యుడవు, శాశ్వతుడవు అని చెబుతూ ప్రాణమయ శరీరము నశించిపోయేదే కనుక నీవు అంటే ప్రాణమయ శరీరము కాదు అని మళ్ళా తిరిగి ప్రాణమయ కోశం గురించి చెప్తున్నారు. మనోమయ కోశం మనశ్చ బ్రహ్మ అని శృతి చెప్తా ఉంది. నీవు నిత్యుడవు, శాశ్వతుడవు కనుక మనోమయ శరీరముతో నున్న దేహము నశిస్తుంది. కాబట్టి నీవు అంటే ఇక్కడ మనోమయుడవు కావు అని అంటున్నారు. ఇంకపోతే విజ్ఞానమయ కోశం గురించి చెప్తున్నారు. విజ్ఞానం అంటే ఏంటి? బుద్ధి, మనస్సు, ఇంద్రియాల ద్వారా గ్రహించే విషయాలను ఇది మనకు ఈ బుద్ధి ద్వారా తెలియపరుస్తుంది. ఇది మన అంటే ఈ విజ్ఞానమయ శరీరంతో కూడిన దేహం కూడా నశిస్తుంది కాబట్టి నీవు విజ్ఞానమయుడు కావు అని చెప్తున్నాను. ఇక ఆనందమయ కోసము చివరికి వచ్చినప్పుడు ఈ ఆనందమయ కోసము మిగతా 4 కార్యకలాపములకు కర్త. ఇది లేకున్నా అది పని చెయ్యదు. వాటి కార్యములకు ఇది కారణమవుతోంది. అందుకే దీనిని కారణ శరీరం అని కూడా పిలుస్తుంటారు. ఇది అహంకారానికి పుట్టుక స్థానం. ఆ అహంకారమే నీవు అని అనుకుంటున్నావు. నీవు శాశ్వతుడవు, నిత్యుడవు కనుక నశించిపోయే అహంకారము నీవు కాదు అని చెప్తున్నారు. ఆ తర్వాత ఏమంటున్నారు? దేహము లేక లోకమున్నదా అంటున్నారు మహర్షి. వెనుకటి సూత్రంలో కన్ను లేక కనబడుట కలదా అన్నారు. ఈ సూత్రంలో దేహము లేక లోకమున్నదా అని అడుగుతున్నారు. అంటే లోకం ఉన్నదో లేదో తెలుసుకున్నట్టుకైనా మనకు దేహము ఉండి తీరాలి. ఎందుకంటే చూచుటకు కన్ను సాధనం అయినట్లు ఆ కన్ను దేహంలో ఒక భాగమై కూర్చోంది. చూచేవాడు కన్ను ద్వారా లోకాన్ని చూస్తున్నాడు. కనుక దేహము లేకుండా లోకాన్ని మనము చూడలేము. కనుక దేహము లేని వారికి లోకము లేదు అని చెప్తున్నారు. దేహము లేకయే లోకమును కన్నవారు కలరా అని ప్రశ్నించారు మళ్ళా. అంటే వ్యవహారంలో చూడటం అంటే కంటితో చూడటమే. కనుక దేహము దేహ భాగమైన కన్ను, కంటి ద్వారా లోకమును చూచే మనస్సు, ఈ 3 ఉంటే కానీ అక్కడ చూడటం అనే ప్రక్రియ పూర్తి కాదు. కనుక దేహము లేకుండా లోకమును ఎవరైనా చూచారా అని ప్రశ్నిస్తున్నారు అన్నమాట. అంటే చివరికి అహంభావన అంటే నేను కలిగాకనే దేహ ఇంద్రియ రూపాలు భావించడం మనకు తలెత్తుతా ఉంది. అంటే దానితో నిజమైన నేను ఆత్మ మనకి దూరం అయిపోతుంది, అంటే కనుమరుగైపోతున్నది. యథార్థమైన నేను అనగా అహంను, కలుషితమైన నేను అనగా అహంకారం నుండి వేరుపరచడంలో ఈ పంచకోశాల గురించి ప్రస్తావించారు. కానీ అది అనాత్మను పరిహరించడంతో సాటి రాదు అని అంటున్నారు. కానీ యథార్థమైన ఆత్మను, నేనును తెలుసుకోవడమే దాని అర్థం. సత్యముకు ఆత్మ, అనంతమైన అహమహం నేను, పరమమైన నేను, దీనికి ఆద్యంతాలు లేవు. రెండవ అహం పుడుతుంది, విడుతుంది, అది శాశ్వతం కాదంటున్నారు. అసలు మనకు భూగోళ చిత్రపటంలో మన సౌకర్యం కొరకు ఒక రేఖలు ఉంటాయి. అవి నిజంగా మనకు భూమిపైన కనిపిస్తాయా అంటే అవి బోధన కొరకు ఉద్దేశించినవి తప్ప అవి ఊహా మాత్రమైనవి.
అంతేకాని అవి నిజం కావు. అలాగే ఆత్మస్థితిని బోధపరచడానికి, అహంకార వ్యాపార విధానాన్ని తెలియపరచడానికి పంచకోశాలు చెప్పటం జరిగిందని ఇక్కడ మహర్షి అంటున్నారు. ఇంకా మన గురువుగారు అంటున్నారంటే అసలు మనస్సే లేదు, ఇంకా కోశాలకు తావెక్కడ, ఇవన్నీ కూడా భావనలకు మాత్రమే పరిమితం అని చెప్తున్నారు. ఇదండి ఈరోజు స్టేటస్ భగవాన్ రమణ మహర్షి చెప్పిన వాక్యాన్ని. రవి చెప్తామా? దేహము పద్మజ గారు చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ కూడా అంటే ఆల్మోస్ట్ అంతా కవర్ చేశారు. దేహము పంచకోశాకారము కనుక దేహమును పదములో 5ను అణుగును. దేహము లేక లోకము ఉన్నదా, దేహము లేకయే లోకమును కన్నవారు కలరా చెప్పుము అని భగవాన్ మనల్ని ప్రశ్న వేశారు ఇక్కడ. అదే ఇందాక పద్మజ గారు చెప్పినట్టు ఇంతకు ముందు మనకి 4వ శ్లోకంలో కన్నుకు కన్నైనది ఆత్మ అని చెప్పారు. అంటే కన్ను లేక లోకమును చూసిన వారు ఎవరైనా ఉన్నారా అని చెప్పారు అక్కడ భగవాను. ఇంకా భగవాను ఇంకొంచెం ముందుకొచ్చి మనకి దేహము గురించి ఇక్కడ దేహము లేక ఈ అంటే ఈ దేహం అనేది ఇక్కడ పంచకోశాకారం అని చెప్తున్నారు. పద్మజ గారు చెప్పినట్టు ఇక్కడ పంచకోశాకారము ఈ అన్నమయ్య కోశము, అంటే ఈ కోశము అంటే అది ఒక సంచి అని ఎక్కడో విన్నాను. సంచిలో సంచి ఇలా అన్నమయ కోశంలో ప్రాణమయ కోశము, ప్రాణమయ కోశంలో విజ్ఞానమయ కోశము, ఇలా చూడటానికి అది మనకి లోపల సంచుల్లాగా కనిపించిన మన అది అంటే శరీరం మాత్రము బయటికి మాత్రము ఒక శరీరం మాత్రం ఒకే రూపంలా కనిపిస్తుంది. లోపల మాత్రం అది సంచుల్లా కనిపించిన విడివిడిగా ఉన్నా కూడా బయట శరీరం మాత్రం ఒక ఆకారంలాగా కనిపిస్తుంది అని చెప్తారు. అంటే ఇక్కడ ఆ పంచకోశాలే అంటే 3 శరీరాలుగా వ్యవహరించబడుతుంటాయి. స్థూలం అంటే స్థూల శరీరం అన్నమయ కోశమని, సూక్ష్మ శరీరము అనగా ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశమని, ఇలా కారణ శరీరము ఆనందమయ కోశమని, ఇవన్నీ భగవాన్ చెప్తున్నారు ఇక్కడ. దేహము పంచకోశాకారం అంటే ఈ పంచకోశాలతో అది ఆకారం అయి ఉంది కనుక దేహము అన్న పదములో ఇవన్నీ నిమిడీకృతమై ఉన్నాయి. ఎందుకంటే ఈ మనస్సు అనేది అక్కడ ఎప్పుడైతే నేను తలంపు వచ్చిన తర్వాత మిగతా ఆలోచనలు వస్తాయి కాబట్టి ఈ ఈ దేహము ఈ ఉపాధుల ద్వారా అది గ్రహిస్తూ ఉంటుంది. అంటే మనకి ఏదైనా ఆకలి దప్పికలు వేసినప్పుడు అది అక్కడ అన్నమయ కోశంతో తాదాప్యం చెందటం, మనకి చెప్పటం ఆకలి వేస్తుందని, మనకి ఏదన్నా బాగా 4 రోజులు తినకపోతే బాగా నీరసించి ప్రాణం పోయినట్టు వచ్చిందే అని చెప్తూ ఉంటారు. అంటే అక్కడ మళ్ళీ ఆ ప్రాణమయ కోశంతో తాదాప్యం చెంది మనకి ఆ విషయాన్ని గ్రహించటము, ఇలా విజ్ఞానమయ కోశం అంటే ఆ బుద్ధి సూక్ష్మత ఏది మంచి ఏది చెడు అనేది అక్కడ ఆ మనోమయ కోశంలో ఆ సుఖ దుఃఖాలు, నా మనస్సు సుఖపడ్డదని, ఒకసారి నా మనస్సు దుఃఖిస్తుందని ఇలా చెప్తూ ఉంటుంది. దాంతో తాదాప్యం చెంది అది గ్రహిస్తూ ఉంటుంది. అలానే ఈ విజ్ఞానమయ కోశంలో కూడా అది ఆ బుద్ధి సూక్ష్మత ఏది మంచి ఏది చెడు ఆ వివేక విచక్షణ ద్వారా ఆ బుద్ధి చెప్పింది ఆ మనస్సు విజ్ఞానమయ కోశం నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. అది మనస్సు అది దాన్ని పాటించవచ్చు, పాటించకపోవచ్చు. అలానే ఆనందమయ కోశం అంటే అక్కడ అజ్ఞానం అంటే ఏ భావాలు లేని స్థితి. అది నిద్రలో ప్రతి వారికి అది జరుగుతూ ఉంది. ఏ భావాలు లేని స్థితి. అంటే అక్కడ గురువు గారు చెప్తారు ఆ కారణ శరీరము అది మూటలు పట్టుకొని ఉంటుందని. అలా అదేంటి అజ్ఞానము ఉంటుంది, అది పూర్తిగా నశించదు అక్కడ. అంటే కాకపోతే కొంతమేర లయమై ఉంటుంది. అక్కడ నీకు ఆ ఆనందమయ కోశంలో అక్కడ ఏ భావాలు ఉండవు కాబట్టి అక్కడ నీకు ఆ హాయిని అనుభవిస్తుంది. కాకపోతే అది ఎరుకతో కూడిన ఆ శాంతిని, ఆ హాయిని అనుభవించలేదు. ఎందుకంటే అక్కడ అజ్ఞానం మిగిలే ఉంటుంది కాబట్టి అక్కడ ఎరుకుతో కూడి ఉన్న శాంతి ఉన్నా అది గ్రహించలేని స్థితిలో ఉంటుంది ఆనందమయ కోశంలో. నేనంటే నిజా నేనది. కాబట్టి ఇవన్నీ ఎంత చెప్పుకున్నా ఈ భగవాన్ ఎంత చెప్పినా ఇవన్నీ ఉపాధులు. అంటే ఈ దేహము అంటే అక్కడ ఏమన్నారంటే కన్ను లేక చూడగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటారు. ఇక్కడ దేహము లేక చూచిన వారు ఎవరైనా ఉన్నారా అంటున్నారు. అంటే ఇక్కడ దేహము
అంటే ఇక్కడ కన్ను లేక చూసిన వారు ఎవరైనా అంటే కన్ను లేకపోతే మనం ప్రపంచాన్ని చూడలేము. గుడ్డివాడు ప్రపంచాన్ని చూడలేడు కాబట్టి అంటే కన్నే ప్రపంచం కాదు ఇక్కడ. అంటే ఇక్కడ అలాగే ఇక్కడ దేహము లేక నువ్వు ప్రపంచాన్ని చూసిన వారు ఎవరైనా ఉంటారు. అంటే జడమైన ఈ దేహము చచ్చిన శవము చూడలేదు కదా ప్రపంచాన్ని. ఈ కన్ను తీసి పక్కన పెడితే అది చూడలేదు కదా. కాబట్టి అంటే ఆ దేహము లేక ప్రపంచాన్ని చూసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఇక్కడ వాయిస్ వస్తున్నట్టుందండి. అంటే దేహమే దేహము లేక చూసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అంటే ఇక్కడ ఈ ప్రపంచమే దేహమే ప్రపంచం అని కాదు, కన్నే ప్రపంచము అని కాదు. ఇవన్నీ ఈ ఉపాధులు చేసుకొని ఆ వెనక ఉన్న ఆ మనస్సు అది గ్రహిస్తుంది. కాబట్టి ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే పోయిన శ్లోకంలో కన్ను లేక చూసిన వారు ఎవరైనా ఉన్నారా, ఇక్కడ దేహం లేక చూచిన వారు ఎవరైనా ఉన్నారా అని మనం ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే దేహం లేని వాళ్ళు ఎవరు ప్రపంచాన్ని చూడలేదు. నిద్రలో అదే జరుగుతుంది కదా. ప్రతిరోజు మనకి ఆ దేహస్ఫురణ లేదు, అక్కడ ఇంద్రియ అనుభవం లేదు, బుద్ధి సూక్ష్మత లేదు, అక్కడ పంచకోశాలు లేవు. పంచేంద్రియాలు ఉన్నా అంటే అవన్నీ అక్కడ ఏమి పనిచేయట్లేదు. పంచకోశాలు పంచేంద్రియాలు లేకపోతే బుద్ధి సూక్ష్మత, ఇంద్రియ అనుభవము, దేహానుభవము, ఈ మొదటి మూల తలంపు, ఆ మొదటి నేను యొక్క ఆ తాదాప్యము, ఇవన్నీ లయమే ఉన్నాయి కాబట్టి అవన్నీ అణిగిపోయి ఉన్నాయి కాబట్టి నువ్వు అక్కడ ప్రపంచం లేదు. అంటే నేను లేస్తేనే అదే భగవాన్ అంటారు. అంటే ఇవన్నీ ఎక్కడైతే అంటే నేను లేస్తేనే సకలము లేస్తుంది. జీవుడు జగత్తు ఈశ్వరుడు పుడతారు. నేను అడిగితే సకలము అడుగుతుంది. కాబట్టి దీని అంతటికీ అందుకనే భగవాన్ మరొక శ్లోకంలో చెప్తారు మనస్సే లోకము అని. ఇక్కడ ఏంటి, కన్ను ఉండబట్టి చూస్తున్నావు, అంత మాత్రం చేత ప్రపంచమే కన్నే ప్రపంచం కాదు. దేహము ఉండబట్టి నువ్వు చూస్తున్నావు, అంత మాత్రం చేత దేహమే ప్రపంచం కాదు. ఇక్కడ మనస్సు లేస్తే ప్రపంచం లేచింది, మనస్సు అడిగితే ప్రపంచము అడిగింది. కాబట్టి మనస్సే ప్రపంచము అన్నారు భగవాన్. కాబట్టి అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేహము లేకయ్యే లోకమును కన్నవారు కలరా అని మనల్ని అడుగుతున్నారు భగవాన్, చెప్పుము అని. అలాంటి దేహము లేక మనం ఎవరు చూడలేము కాబట్టి అసలు ఈ దేహము ఎందుకంటే పుట్టి నశించేది గురువుగా చెప్పినట్టు ఒక సింగిల్ పాయింట్ లో అసలు మనస్సే లేనప్పుడు ఇక జీవుడు ఎక్కడ, జగత్ ఎక్కడ, ఈశ్వరుడు ఎక్కడ. కాకపోతే ఇవన్నీ ఇందాక పద్మజ గారు చెప్పినట్టు ఆ బోధన సారాంశం కొరకు అంటే ఏది నువ్వు ఆదిశంకరులు చెప్పినట్టు నేతి పద్ధతిలో ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. అంటే డైరెక్ట్ గా ఆత్మ గురించి నీకు చెప్తే తెలియదు కాబట్టి నువ్వు ఏదైతే నువ్వు కాదో అది నువ్వు రాంగ్ ఐడెంటిఫికేషన్ తో తాదాప్యం చెంది ఉన్నావు కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది అనమాట. ఈ పద్ధతి ఇవన్నీ పంచకోశాలు, పంచేంద్రియాలు, దేహము, కన్ను, ఇలా వీటన్నిటికీ ఆధారమైనది ఏంటి అని చెప్పాల్సి వచ్చింది. డైరెక్ట్ గా నీకు ఆత్మను బోధిస్తే అర్థం కాదు కాబట్టి నీ స్వరూపం అదే ఉన్నా కూడా నువ్వు ఇప్పుడు వీటితో తాదాప్యం చెంది ఉన్నావు కాబట్టి ఇవే సత్యం అనుకుంటున్నావు కాబట్టి ముందు వీటిని ఏది నీకు అడ్డంకులు ఉన్నాయో అది తొలగించుకోవడానికి ఈ బోధన సారాంశం మనకు ఉపయోగపడుతుంది అని మనకి ఇక్కడ భగవాన్ చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే దేహము కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి. గురువు గారు చెప్తారు దేహ ధర్మాలు నీ ధర్మాలు కావంటారు. దేహానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. అది వచ్చి పుడుతుంది, అది పెరుగుతుంది, మరణిస్తుంది. దేహము కూడా శాశ్వతం కాదు. ఎందుకంటే ఇప్పుడు దేహము కట్టెలో కాలిపోతే ఇవి కూడా కాదు, వాటితో పాటు ఈ పంచకోశాలు ఇవన్నీ కాలిపోయేవే కదా, క్షీణించేవే ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు దేహము పుడుతుంది, అది పెరుగుతుంది, దానికి ఒక బాల్య దశ ఉంటుంది, మళ్ళీ ఒక యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము, మరణము. ప్రతి దశలోనూ అది మారుతూ ఉంది. అంటే బాల్య దశలో నుంచి యవ్వనంకి వచ్చారంటే బాల్యం నశించినట్టే. యవ్వనం నశించి కౌమారంకి వచ్చారంటే యవ్వనం నశించినట్టే, అక్కడ మళ్ళీ తిరిగి రాదు. కౌమారం నుంచి వృద్ధాప్యంకి వచ్చారంటే కౌమారం నశించినట్టే. అంటే ఒక దశలో మార్పు చెంది నశిస్తుంది, అలానే వృద్ధాప్యము నశిస్తే ఇక మరణమే. కాబట్టి ప్రతి దశలోనూ మారుతూ ఉంది, నశిస్తూ ఉంది. కాబట్టి మనకు అది మన ముందు కళ్ళ ముందు గతించిపోతూ ఉన్నారు మన తాత ముత్తాతలు. కాబట్టి మన గతి కూడా రేపు అదే పరిస్థితి. కాబట్టి పుట్టింది ఎప్పుడు చావక మానదు, అది క్షీణించాల్సిందే. అది పంచకోశాలైనా పంచేంద్రియాలైనా ఇవన్నీ పంచభూత పంచభూతాలతో ఏర్పడిన శరీరం కాబట్టి మళ్ళీ అది పంచభూతాలతో ఈ మట్టిలో కలిసిపోతుంది. కాబట్టి ఆ దేహ ధర్మాలు నీ ధర్మాలు కావంటున్నారు. పైగా ఇక్కడ లోకం గురించి కూడా చెప్తున్నారు. ఎందుకంటే భగవాను ఒక సందర్భంలో అసలు
లోకము ప్రపంచం విషయములందు మనస్సును ఎక్కువగా ప్రసరింపజేయరాదు అంటారు. వీలైనంత వరకు ఇతరుల వ్యవహారంలో ప్రవేశించరాదు అంటారు. అంటే ఈ ప్రపంచము కనుక నీకు వాస్తవం కాదు అని నీవు అనుకోకపోతే, ఒక సందర్భంలో చెప్తారు భగవాన్. నీ మనస్సు ప్రపంచం వెంట పడుతూనే ఉంటుంది. ఉన్నది ఒకే సత్యము అయినా పైకి కనబడేది వాస్తవం అనుకుంటే యథార్థం ఎప్పుడు నీకు తెలియదు. మనకి శంకర్లు చెప్పిన రజు సర్ప విషయంలో కూడా అదే కదా. త్రాడుని చూసి నువ్వు పామనుకొని భయపడ్డావు. అది నువ్వు మోసపోయావు. తాడు సర్పమే అని ఊహించుకున్నంత సేపు త్రాడుని త్రాడుగా గమనించలేవు. అంటే లేని సర్పమే నీకు వాస్తవం అవుతుంది. వాస్తవమైన త్రాడు మాత్రం లేనట్టే నీకు అనిపిస్తుంది అని చెప్తారు. అంటే ఇక్కడ ఏంటి, త్రాడుని చూసి నువ్వు పామనుకొని భయపడ్డావు. నామరూపాత్మకులు ఆరోపించబడ్డాయి. అంటే ప్రపంచం నువ్వు వాస్తవంగా చూస్తున్నావు నువ్వు. అంటే ఇక్కడ పాము నువ్వు అదే పాము మళ్ళీ నిన్ను కాటేసే ప్రమాదం ఉంటుంది. పాము నువ్వు సత్యం అనుకుంటే అదే పాము నిన్ను కాటేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి లేని ప్రపంచం నువ్వు సత్యం అనుకుంటే ఆ ప్రపంచమే నిన్ను కాటేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ అంటే అందుకనే భగవాన్ చెప్తారు, ఈ ప్రపంచం అనేది రాగద్వేషాల బేస్ మీద ఉంటుంది. కాబట్టి వాటి జోలికి నువ్వు వెళ్ళకు, ప్రపంచం జోలికి నువ్వు వెళ్ళకు. ప్రపంచం సృష్టించిన ఈశ్వరుడు చూసుకుంటాడు. నీకెందుకు, ముందు నువ్వెవరో తేలిపోతే నీకు ఈ సందేహాలు ఉదయించవు అని చెప్తారు. కాబట్టి ఇక్కడ ఎందుకంటే ప్రపంచం అనేది ఒక కుక్కతోక వంకర్ లాంటిది అంటారు. నాకు దాని జోలికి వెళ్ళకు అంటారు ప్రపంచం. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న మన ఎక్కడైనా మనము దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనము అద్దాల మండపం చూస్తూ ఉంటాం. ఎక్కడ వెళ్ళినా, శ్రీశైలం, ఎక్కడ తిరుపతి వెళ్ళినా అక్కడ అద్దాల మండపం ఉంటుంది. చుట్టూతా ఆ అద్దాల మండపంలో చుట్టూతా అద్దాలు ఉంటాయి. అద్దాల్లో మధ్యలో ఆ భగవంతుడు అక్కడ ఉయ్యాల్లో కూర్చోబెడతారు. మనం చూసినప్పుడు ఆ చుట్టూ అద్దాలు ఎటు చూసినా అదే భగవంతుడు ఉంటాడు. అంటే భగవంతుడు తన స్వరూపమే అంతా ఉన్నట్టుగా మనకి అక్కడ సింబలైజ్ గా చెప్తాడు. భగవత్ స్వరూపం ఎటు చూసినా భగవత్ స్వరూపమే అంటూ ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఏదో ఒక చిన్న కుక్క వెళ్ళిందనమాట ఆ అద్దాల మంటపంలోకి వెళ్తే, అది ఆ అద్దంలో చూసేటప్పటికి అక్కడ వేరే కుక్క ఉందేమో అనుకుంటుంది. ఉండి అదేదో ఇంకో కుక్క ఉంది అనుకొని దాన్ని కరవబోయి అద్దం మీదకి దూకుతుంది. దూరంగానే ఆ ముక్కు పచ్చడవుతుంది. ఇటు చూస్తే ఇంకో కుక్క కనిపిస్తుంది, పైకి చూస్తే ఇంకో కుక్క కనిపిస్తుంది. ఎటు చూసినా చాలా అన్ని ఆ రూమ్ అంతా కుక్కలతో నిండిపోయిందని అనుకుంటుంది. అలా అన్ని కుక్కలు దానికి విడిగా ఉన్నాయో అని చివరికి మోసపోతుంది. అంటే దీని అర్థం ఏంటంటే, తర్వాత చేసి చివరికి మళ్ళీ అదంతా కడిగేసి మళ్ళీ చక్కగా వెళ్ళి ఆ పూజారి అద్దంలో చూసి బొట్టు పెట్టుకొని బయటకు వస్తాడు. అంటే ఇక్కడ ఏంటంటే పూజారికి ఏమో అక్కడ తన అద్దంలో ఉన్న, అంటే ప్రపంచం ఏం చెప్తానంటే, ఇక్కడ ప్రపంచం అనేది ఒక అద్దం లాంటిది. నువ్వు ఆ ప్రపంచంలో నువ్వు చూసినప్పుడు ఆ పూజారికి తెలుసు ఉన్నది తన స్వరూపమైన తన ఒక్కడే ఉన్నాడని తెలుసు. అందుకని బొట్టు పెట్టుకొని బయటకు వచ్చాడు. కానీ కుక్కకి ఆ వివేక విచక్షణ లేదు కాబట్టి అది ఆ ప్రపంచంలో అది మిగతా కుక్కలు ఉన్నట్టు అనుకొని వాటితో పోరాడి అలసిపోయి తను మూర్ఛపోతుంది. అంటే మన ప్రపంచం ఒక అద్దం లాంటిది. అంటే అది నువ్వు, అందుకే జ్ఞానికి ఏంటంటే ప్రపంచం చూసినా చూడకపోయినా, ఆలోచనలు వచ్చినా రాకపోయినా, దేహంతో ఉన్నా లేకపోయినా అంతా జ్ఞానమయంగానే ఉంటుంది. అంతా ఆత్మలోనిదే అని చెప్తాడు. కానీ ఇక్కడ అజ్ఞానికి మాత్రము ఆ వివేక విచక్షణ లేకపోవటం వల్ల ప్రపంచం సత్యం అనుకొని చివరికి ఆ కుక్క గతియే ఈ జీవుడికి కూడా పడుతుంది అన్నట్టుగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. కాబట్టి అందుకే భగవాన్ చెప్తారు, అసలు ప్రపంచం జోలికి వెళ్ళకు. ఎందుకు చెప్తున్నారంటే, లోకము అంటే మనస్సు పుడితేనే నీకు లోకం వస్తుంది. అంటే ఆ నేననే తలంపు బయటకు వస్తేనే నీకు ప్రపంచం ఉంటుంది తప్ప, ఈ నేను అణిగితే సకలము అణుగుతుంది. కాబట్టి నేను వస్తే ప్రపంచం వచ్చింది, నేను లేకపోతే ప్రపంచం లేదు. కాబట్టి ఈ మనస్సే ప్రపంచము అన్నట్టుగా చెప్తున్నారు. అసలు గురువుగారు భగవాన్ చెప్పిన అసలు ఆది నుంచి అహంకారం తృణీకరించబడ్డది, అసలు అది అహంకారం పుట్టనే లేదు అని మనకి ఇంకొక పక్క చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ అంటే నీకు డైరెక్ట్ గా ఆత్మ గురించి చెప్తే అర్థం కాదు. కాబట్టి ముందు ఈ నేతి పద్ధతి లాగా ఇది ఏదైతే అంటే ఇది దీంతో తాదాప్యం చెంది ఉన్నావు కాబట్టి ఇవి నశించిపోయేవి, క్షీణించిపోయేవి, శరీరం క్షీణించిపోతుంది, ఆలోచనలు క్షీణించిపోతాయి. ఈ మన ఈ దేహము ఇదేంటి అగ్నిలో దహించబడుతుంది. కానీ ఈ అజ్ఞానము జ్ఞానాగ్నిలో దహించబడుతుంది. రెండూ దహించబడేవే.
కాబట్టి రెండూ క్షీణించిపోయేవి, రెండూ కాలగర్భంలో కలిసిపోయేవే. కాబట్టి వాటి జోలికి వెళ్ళకు అని మనస్సు అందుకనే అహంకారం ఆదరించి తృణీకరించబడ్డది. అసలు అహంకారం పుట్టనే లేదు. అందుకే భగవాన్ ఆ విచారణ నీ ముందు అసలు అది ఉద్భవించిందో గమనించు, అది పుట్టిందేమో విచారణ చెయ్యి. ఇప్పుడు నేను సత్యం అనుకుంటున్నావు కదా, ఈ మనస్సు ఉందనుకుంటున్నావు కాబట్టి అది ఉందేమో విచారణ చెయ్యి అంతర్ముఖముగా. అప్పుడు నీకే తెలుస్తుంది ఉన్నది యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపం మాత్రమే. అప్పుడు చెప్తావు బయటకు వచ్చి జీవుడు, జగత్తు, ఈశ్వరుడు వాళ్ళంతా కల్పనా మాత్రులే అని చెప్పగలుగుతావు. కాబట్టి ముందు ఇది సత్యం, ఇది అందుకే బ్రహ్మమే సత్యము, జగత్ మిథ్య అన్నారు శంకరుడు. కాబట్టి నువ్వు విద్య అని చెప్పకపోతే దాంతోనే తాదాప్యం చెందుతాడు, అది దాంతోనే అది సత్యం అనుకుంటాడు. ఇక వీడు విచారణ చేయడానికి స్కోప్ ఉండదు. అందుకని భగవాన్ ఒక్కొక్క శ్లోకంలో ఇది నేతి నేతి పద్ధతి ద్వారా విచారణ చేస్తామని చెప్పి దేహము క్షీణించిపోయేది, పంచకోశాలు ఇవన్నీ కాలిపోయేవి, అన్ని చివరికి మనస్సు కూడా జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయేదే. దేహము దగ్ధమైపోతుంది, ఇది దగ్ధమైపోతుంది. కాబట్టి క్షీణించే వస్తువు నీవు కాదు, శాశ్వతమైన వస్తువు నీవు అని ఇక మనకు తెలుసుకుంటానికి ఈ శ్లోకం ఉపయోగపడుతుంది. బాగా చెప్పారు రవి. అండ్ నెక్స్ట్ శ్రీనివాసరావు గారు చెప్తారండి. ఈ అహంకారం తల ఎత్తిన సర్వము తల ఎత్తున అంటారు కదా. అంటే మనం నిద్రావస్థలోంచి జాగ్రత్తలోకి వచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రపంచం గురించి మనకి ఒక రకమైన అవగాహన, దాని గురించి దృష్టి తెలుస్తుంది మనకి. లేకపోతే నిద్రలో ఉన్నప్పుడు ఏది లేదు అంటే ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు లేకుండా పోతుంది. అహంకారం ఉన్నప్పుడు, వ్యక్తిత్వం ఉన్నప్పుడు, మనం మెలకువగా ఉన్నప్పుడు, జాగ్రత్తలో మాత్రమే దీన్ని మనం గుర్తించగలుగుతున్నాం. అదర్వైజ్ ఇది లేకపోతే ఇంకా ఏమీ లేదు. అయితే ఈ ఉపాధికి అవగాహన నిమిత్తం ఇందాక భూగోళం మీద, గ్లోబ్ మీద కనుక మ్యాప్ మీద అక్షాంశములు, రేఖాంశములు అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. అదే రకంగా ఇక్కడ కూడా ఒక రకమైన విభజన 5 కోశాలు, పంచకోశాలు చెప్పడం జరిగింది. అవగాహన నిమిత్తం ఏది నిజానికి అటువంటివి ఏమీ లేవని చెప్తారు. ఇది లేని మనసు గురించి ఇన్ని విషయాలు మనం ఎట్లా చెప్పుకుంటున్నాం, ఇన్ని శాస్త్రాలు, పద్ధతులు, యోగాలు చెప్పుకుంటున్నాము. అట్లాగే లేని మనసుకే ఇవన్నీ కూడా అందులో కూడా ఒక భాగం నుండి చెప్పుకోవడం జరిగింది. ఇందాక మీరిద్దరూ చెప్పినట్టు, పద్మయ్య గారు, రవి గారు చెప్పినట్టు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. ఈ చివరి దాంట్లో ఉన్నప్పుడు ఏమి తెలియదు, లేచిన తర్వాత చాలా హాయిగా ఉంది, బాగుందని చెప్పడమే తప్ప ప్రాణంతో నిలబడేది, అన్నంతో నిలబడేది, అలాగే ఆలోచనతో నిలబడేది, బుద్ధితో విజ్ఞానంతో నిలబడేది, ఇలా ఒక్కొక్కదానికి ఒక్కొక్క రోల్ ప్లేని బట్టి వాటికి ఆ పేరు ఇవ్వడం జరిగింది. నిజానికి అవంటూ విడిగా లేవు, దాంతో కలిసే ఉన్నాయి. మనం పాము కోసం ఎసగబోతే తాడు కనిపించినట్టు మన ఇక్కడ ఇది ఉందా అనే విచారణ చేసినప్పుడు ఇది లేదు అన్నది అల్టిమేట్ గా తెలుస్తూ ఉంటుంది. ఇది తెలుసుకోవటానికి మన పెద్దవాళ్ళు ఒక కొటేషన్ చెప్తుంటారు ఫ్రీక్వెంట్ గా ఇటువంటి సందర్భంలో, శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. అంటే శరీరం ఉంటేనే ధర్మాన్ని సాధించగలం. ఏది ఒక ఉపాసనను, లేకపోతే విజ్ఞానం, యాగాదను, జపమను, ధ్యానమును, మంత్రము, తంత్రము, అక్షాతకు దర్శనము, తీర్థయాత్రలు, లేకపోతే ఇట్లా మనం చేసే విచారము, లేకపోతే ఇంకేదైనా తపస్సు అంటే ఏదైనా కూడా చెయ్యాలి అంటే, తరించాలి అంటే శరీరం కావాలి. ఈ శరీరం ద్వారానే ప్రారంభం అనుభవించబడేది. ఈ శరీరం ప్రారంభం ద్వారా రక్షింపబడుతుందని చెప్పడం కూడా జరిగింది. కనుక ఈ ప్రారంభం అన్నది ఉన్నంత కాలం ఈ శరీరం రక్షింపబడుతుంది. ఆ శరీరం ఉన్నప్పుడే, శరీరంతో ఉన్నప్పుడు, అలాగే అది చైతన్యంగా జాగ్రత్తలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా విచారణ చేయగలం, విషయాలు తెలుసుకోగలం, అవగాహన పెంచుకోవడం, వాటి గురించి అన్వేషణ చేయడం, ఇవి తెలుసుకోవడం మన సత్సంగాల ద్వారా తెలుస్తూ ఉంటుంది. అలా కాకుండా స్వప్నంలో మనకి కంట్రోల్ ఏముండదు మన బాడీ మీద, ఆ సూక్ష్మ శరీరం మీద. అలాగే ఆనందమయ కోశంలో ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, కారణ శరీరంతో ఉన్నప్పుడు అప్పుడు కూడా మనకి దాని మీద కంట్రోల్ ఉండదు. మన కంట్రోల్ ఎప్పుడైతే ఉంటుందో జాగ్రత్తలో, అప్పుడే మనం ఆ జాగ్రత్తలో సుషుప్త అవసరం ఉండేటువంటి ఆలోచన రహిత స్థితి ఏదైతే ఉందో ఆ రహిత స్థితిని ఇక్కడ కనుక తీసుకురాగలిగినట్లయితే
ఇక్కడ దాన్ని అనుభవపూర్వకంగా ఎరుకతో తెలుసుకుంటాము అని జాగ్రత్తలోనే తెలుసుకోవాలి. నిద్రలో కనుక అది చేయలేని పని కాబట్టి జాగ్రత్తలో సుషుప్తిని తీసుకురావాలి. సుషుప్తిని ఏ ఆలోచన లేకుండా, ప్రపంచం లేకుండా, శరీర స్పృహ లేకుండా, దేహాభివృద్ధి లేకుండా ఎట్లా ఉంటారో దానిని జాగ్రత్తగా తీసుకోగలిగినట్టయితే అది ఎరుకతో కూడా తెలుసుకుంటాడు. కాబట్టి ఇక్కడ పూర్తిగా ఈ అహంకారం అన్నది లయం అవటం జరగదు, అలాగే నాశము కాదు. దాంతో ఉంటూనే తెలుసుకోగలుగుతాము. తెలుసుకున్నప్పుడు ఈ కోశములు అన్ని కూడా ఇందులో కలుస్తాయని చెప్పడం జరిగింది. పంచకోశాలు, వాటి ద్వారా మన యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని మనం చేసుకుంటాం. అంటే దేహం లేక ఏదన్నా చూశారంటే దేహం ఉంటేనే, దేహం ఉండి కూడా నిద్రపోతున్నప్పుడు మనం ఏం చూడలేదు కదా. అలాగే దేహం ఉండి, దేహాత్మ బుద్ధి ఉండి కూడా మనం ఎప్పుడైతే ఆత్మానుసంధానం చేసుకుంటామో, డీలింక్ అవుతామో, అప్పుడు మనకి ఆ చివరి తురియ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి ఆనందమయ కోసం అనే దాన్ని మనం అనుభవించడం జరుగుతుంది. దానికి శరీరం ద్వారానే సాధ్యము. ఇవన్నీ ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటే ఈ శరీరం ఉండగానే, ఈ జన్మలోనే ఇప్పుడే దాని గురించినట్టు సాధన ద్వారా, శోధన ద్వారా, వివేక ద్వారా, వైరాగ్యం ద్వారా, విచక్షణ ద్వారా దాన్ని తెలుసుకుని అందులోంచి బయటపడాలి. ఇది ఎంతో మంచి ఏమీ లేదు. అందులో శంకరాచార్య వారు చెప్పింటూ దేహం నాహం, దేహం కోహం అని చెప్పారు కదా, సోహం. అది అల్టిమేట్ గా అందరికీ కూడా రిలైజ్ కావాలి. మనం ప్రపంచంలో ఉన్నామా, ప్రపంచంలో మనలో ఉందా అంటే ప్రపంచంలో మనం లేము, మనలోనే ప్రపంచం ఉంది. ఎందుకంటే మనలో ఏదైనా ఒక ఆలోచన వచ్చింది అంటే అక్కడ అందులో మనం దాంతో మమేకం అయిపోతాం. అక్కడ ఆలోచన లేనప్పుడు ఏమీ లేదు. కాసేపు క్రికెట్ కామెంటరీ గురించి ఏదైనా కొరణకు వచ్చిందంటే ఆ ప్రపంచం అంతా ఆ టైంలో క్రికెట్ తప్పించి ఏమీ ఉండదు. అలా కాకుండా ఒక సినిమా గురించి వచ్చిందంటే దాని గురించే ఉంటుంది. లేదు మన జూమ్ మీటింగ్ గురించి వచ్చిందంటే అది మాత్రం ఉంటుంది, ఇంకేం ఉండదు. ఇట్లా ఏదైనా మన మనసులోకి ఒక ఐడియా వచ్చిందంటే అదే ప్రివేర్ అవుతుంది. సో మనకి అప్పటికి అదే ప్రపంచం. అలాగే కుటుంబ వ్యవహారం, అలాగే ఆఫీసులో, అలాగే సమాజంలో. సో ఈ రకంగా మనలో నుంచి వచ్చిన భావాలే బయట ప్రపంచం తప్ప ప్రపంచం అంటే బయట విడిగా ఏమీ లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రపంచం ఉంటుంది. ఒకరికి రాజకీయాల ప్రపంచం, ఒకరికి డబ్బు సంపాదన ప్రపంచం, ఒకటి జ్ఞాన సముపార్జన ప్రపంచం, ఒకరికి క్షేత్రాటం తిరగడం ప్రపంచం. ఇలా ఎవరి ప్రారంభం కొద్ది వారికి, ఎవరి ఆలోచన కొద్ది వారికి, వారి బుద్ధి కర్మానుసారం అని చెప్పిన నడుస్తూ ఉంటుంది. సో ఈ విషయంలో ఇంతకుమించి చెప్పేది అనేది నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు శ్రీనివాసరావు గారు. సంతోషం. ముఖ్యంగా గ్రహించవలసింది, నిద్రలో ఉన్నటువంటిది నీవు తీసుకురాక్కర్లే. నిద్రలో ఉన్న నీ సహజత్వం ఇప్పుడు కూడా ఉంది. నిద్రపోతున్నప్పుడు ఆనందమయ కోశంతో నేను ఉన్నప్పుడు ఈ పంచకోశాలు డిస్ట్రిబ్యూట్ అయినాయి అక్కడ. కానీ నిద్రావస్థలో ఉన్నది నీ సహజత్వం. సరే, అది చెప్పటానికి జాగ్రత్త సుషుప్తి తీసుకురా అని చెప్పిన జీవుడి చేతుల్లో ఉండదు. అది నిద్రా స్థితిని జాగ్రత్తలో తీసుకురాలేరు. కాకపోతే జాగ్రత్త అవస్థలో ఆలోచన లేని స్థితిని నువ్వు ఏర్పరచుకోవచ్చు. మౌనంతో, విచారంతో, వైరాగ్యంతో, అంతర్ముఖంతో, నిశ్చలత్వంతో. ఇస్ ఇట్ నాట్? అది చెయ్యమంటున్నారు ఇక్కడ. అంతేగాని ఆత్మని గురించి చెబుతూ అది జాగ్రత్త సుషుప్తి అని, సుషుప్తి జాగ్రత్త అని, నిద్రలో ఉన్నది ఇక్కడ తీసుకురా అంటే వీడు ఏం తీసుకొస్తాడు? వీడి చేతుల్లో ఉందే. ఈ మూడు అవస్థల్లో కూడా అమ్మ అంతర్గతంగా నేను ఉన్నాను
అనేది ఉండి తీరుతుంది. నీవు నిద్రించినా ఉంటుంది, కరగన్నా ఉంటుంది, జాగ్రత్తలో కర్మలాచరిస్తున్నా ఉంటుంది. నీవు ఆలోచిస్తున్నప్పుడు నీతోనే అహంస్మరణ ఉంటుంది. అది లేకుండా నువ్వు ఆలోచించలేవు. నీవు ఆత్మగా ఉంటూ ఇక్కడ కర్మలాచరిస్తూ ఉంటావు. జాగ్రత్త స్వప్న సుషుప్తులు. ఓకే, ఏ విధంగా తీసుకురావాలని మీమాంస అక్కర్లేదు మీకు. నువ్వు తీసుకురాక్కర్లేమి. చూచే నేను, చూడకపోతే చాలు. గుర్తించే మనస్సు, గుర్తించకపోతే చాలు. ఈ కోశాలు అనేవి మాయలో చెప్పుకునే ఒక అవగాహన. నిజానికి కర్త లేడు, దేహము లేదు, కోశము లేదు. కానీ నీ బిహేవియర్ ఎట్లా ఉంది? తింటున్నావు, సుఖిస్తున్నావు, నిద్రిస్తున్నావు, ఆనందిస్తున్నావు, ఇంద్రియాల వెంట వెళుతున్నావు. కాబట్టి ఈ కోశాల ప్రస్తావన వచ్చింది. కోశాలు అనేవి కూడా ప్యూర్లీ ఇమాజినరీ. అంటే మాయలో నువ్వు ఫంక్షన్ అవుతున్నావు. కాబట్టి ఈ 5 కోశాలు జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో డిస్ట్రిబ్యూట్ అయినాయి. అంతవరకు సరే, కోశాల జోలికి పోవచ్చు. ఇంతకీ ఇప్పుడు చదివిన దాంట్లో ఏమంటున్నారు మహర్షి? ఒకసారి చదువమ్మా. గురుగారు, దేహము పంచకోశాకారము. దేహమను పదములో 5 అనుగును. ఓకే దేహము లేక లోకమున్నదా? ఓకే దేహము లేకయే లోకమును కనిన వారు కలరా? చెప్పుము అని. ఓకే అంతేనా? అంతే గురుగారు. ఇంతకీ ఎవరు చూస్తున్నారు లోకాన్ని? నేను చూస్తున్నాను అంటావు. వాడికి రియాలిటీ ఉందేమో పరిశీలించాలి. అదే నేను ఎవరన్నా విచారం. దేహాన్ని జగత్తుని చూచేవాడు పెద్ద మాయేవి. ఆత్మ చూడదప్ప. ఆ సహాయంతో వీడు చూస్తాడు. చూసిన ఇందాక చెప్పా కదా, అహం స్మరణతో ఉంటూ నిద్రిస్తాడు, మేల్కొంటాడు, కలగంటాడు, కష్ట అనుభవిస్తాడు, మంచి అంటాడు. కాబట్టి అహంకారపు యొక్క స్థితిని చెబుతున్నారు ఇక్కడ. నీకు దేహాత్మ బుద్ధి వచ్చింది కాబట్టి జగత్తును చూస్తున్నావు. రాకపోతే దానిలో జగత్తు ఏమైంది? ఈ సంసారం ఏమైంది? అంతా ఎగిరిపోయింది. కూడా మహర్షిని అడిగారు, జగత్తు ఉండి నశించిందా, అసలు లేదా? అసలు లేదు అనేది ఆన్సర్. కానీ నీకు అసలు అనగానే నీకు మిగుడు పడతాం. ఎందుకని? దేహాత్మబుద్ధితో చూస్తున్నావు. నేను ఉన్న ఆత్మస్థితిలో ఉండక నేనంటే భౌతిక దేహము అనేది ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి దేహము సత్యము, జగత్తు సత్యము, పుట్టుక సత్యము, మరణము సత్యము, బంధము సత్యము, ఏదో మోక్షం కూడా ఉంది అని అనుకుంటాడు. ఇవన్నీ కూడా అహంకారపు ధోరణులే తప్ప మరొకటి కాదు. ఎవరు చూస్తున్నారు ఈ జగత్తుని? నేను ఫౌండ్ టు బి నాన్ ఎగ్జిస్టింగ్. అది ఎప్పుడు తెలుస్తుంది? అనుగ్రహంతో అహం స్మరణ ప్రకాశించిన తెలుగుతుంది. ప్రకాశించడం లేదా? ప్రకాశిస్తుంది. కానీ నీ దృష్టి ప్రాపంచిక విషయాల మీద ఉంది, సంసారిక విషయాల మీద ఉంది, బంధాలతో ఉంది,
రాగద్వేషాలతో ఉంది. అందుకని నీ దృష్టి అంతర్ముఖం కావటం లేదు. దృష్టి అంటే జ్ఞానము, దృష్టి అంటే కాన్షియస్నెస్. పాయింట్, ఇట్ ఈస్ ది కాన్షియస్నెస్ దట్ డస్ ఎవ్రీథింగ్. నేనేదో చూస్తున్నాను, నేనేదో పని చేస్తున్నాను, నేను గుర్తిస్తున్నాను. an instrument. చెప్పేవే పంచకోశాలు, ఈ మనసు, బాడీ, మైండ్ కాంప్లెక్స్ చైతన్యవంతమైంది బై ది అహంస్ఫురణ. అందుకని వీడు ఇండివిజువల్ ఎంటిటీ అనుకుంటున్నాడు. ఇది నాది 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 అనేవాడు నిజంగా లేడు. ఒకనే అనుకుందాం కశ్యూ, అనే జగత్తుతోటి దేహంతో నిద్రపోవాలిగా, నిద్రలో ఉన్నాయా? కాబట్టి నాది అనేవాడు ఫౌండ్ టు బి ఏ మిరేజ్ లేడు. ఆ లేని ఇన్ని శాస్త్రాలు, మీటింగులు, ఇన్ని బోధనలు ఇది తెలుసుకోవటానికి శాస్త్రాలతో చెప్పాను. అవన్నీ సూచనలు. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఏమైనా రవి? గురువు గారు, ఎనీ డౌట్? లేదు గురువు గారు. అంటే ఇది అంటే మనస్సే లేకపోతే ఇంకా